సవాణి ఈరోజు కార్యక్రమంలో జీవన సహచరి శ్రీమతి ఎలమర్తి అనురాధ గారి కథానిక వింటారు. నీలాకాశంలో వెలిగిపోతున్న చంద్రుని అందాన్ని, వెన్నెల సోయగాన్ని తిలకిస్తున్న క్షేత్ర. నీలాకాశంలో వెలిగిపోతున్న చంద్రుని అందాన్ని, వెన్నెల సోయగాన్ని తిలకిస్తున్న క్షేత్ర ప్రక్కన చేరాడు చంద్రశేఖర్. ప్రక్కన నేనుండగా ఆ చంద్రుణ్ణి ఆరాధించడం ఏం బాగోలేదు అంటూ. అబ్బా, ఇప్పుడేగా వచ్చింది నా దగ్గరకు, కలిసి ఆస్వాదిద్దాం అంది నవ్వుతూ. అంతేకాని ఇక్కడ నుంచి రానంటావు. ఏమిటో విచిత్రంగా ఉంది ఈనాటి శ్రీవారి వ్యవహారం. ఎప్పుడూ నా ఆలోచనలకు, నా భావాలకు పట్టం కట్టే మీరు ఇలా మాట్లాడటం విచిత్రంగా ఉందే అంది అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ. ఏమిటోనోయ్, ఈరోజు నువ్వు నాకొక్కడికే సొంతం కావాలనిపిస్తోంది. నా కిడ్నీ చెడిపోతే నీ కిడ్నీ ఇచ్చి నన్ను బ్రతికించిన దేవతవు. ఇంకా నీ సహచర్యంలో 40 సంవత్సరాలు గడిచాయంటే నమ్మలేకపోతున్నాను. అప్పుడే ఇన్నేళ్లు గడిచిపోయాయా? అంతా నీ ప్రభావమే. పొగిడింది చాలు, పొగడత కాదు, నిజం. నా ప్రతి కష్టంలో నిది సగభాగం. ఇంకా చెప్పాలంటే ఎక్కువేనేమో. ఆహా, పిల్లలిద్దరూ పిల్లాపాపలతో పెళ్లి చేసుకుని కలకలలాడుతున్నారంటే దానికి నీ తోడుపాటు 100%. బాబోయ్, నేను పారిపోతా. ఈరోజు మీ ధోరణి విచిత్రంగా ఉంది క్షేత్ర. ఈరోజు మాట్లాడటం విచిత్రంగా ఉందే అంది అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ. ఏమిటోనోయ్, ఈరోజు నువ్వు నాకొక్కడికే సొంతం కావాలనిపిస్తోంది. నా కిడ్నీ చెడిపోతే నీ కిడ్నీ ఇచ్చి నన్ను బ్రతికించిన దేవతవు. ఇంకా నీ సహచర్యంలో 40 సంవత్సరాలు గడిచాయంటే నమ్మలేకపోతున్నాను. అప్పుడే ఇన్నేళ్లు గడిచిపోయాయా? అంతా నీ ప్రభావమే. పొగిడింది చాలు, పొగడత కాదు, నిజం. నా ప్రతి కష్టంలో నిది సగభాగం. ఇంకా చెప్పాలంటే ఎక్కువేనేమో. ఆహా, పిల్లలిద్దరూ పిల్లాపాపలతో పెళ్లి చేసుకుని కలకలలాడుతున్నారంటే దానికి నీ తోడుపాటు 100%. బాబోయ్, నేను పారిపోతా. ఈరోజు మీ ధోరణి విచిత్రంగా ఉంది క్షేత్ర. ఈరోజు కాదు, ఈ నిమిషం మనది. ఆ తర్వాత మనముంటామో ఉండమో మనకే తెలియదు. పంచుకోని. వద్దు చందు, అలా మాత్రం మాట్లాడకు. అక్కడకు కూడా కలిసే వెళదాం. మనల్ని విడదీసే శక్తి ఆ యమధర్మరాజుకు కూడా ఉండదు. అవును, కలియుగ సావిత్రి మా క్షేత్ర. నువ్వు పరిహసిస్తున్నావు, అది నిజం అంది అతన్నే తదేకంగా కాదు, ఈ నిమిషం మనది. ఆ తర్వాత మనముంటామో ఉండమో మనకే తెలియదు. పంచుకోని. వద్దు చందు, అలా మాత్రం మాట్లాడకు. అక్కడకు కూడా కలిసే వెళదాం. మనల్ని విడదీసే శక్తి ఆ యమధర్మరాజుకు కూడా ఉండదు. అవును, కలియుగ సావిత్రి మా క్షేత్ర. నువ్వు పరిహసిస్తున్నావు, అది నిజం అంది అతన్నే తదేకంగా చూస్తూ. పరిహాసం కాదు చెలి, సత్యం. ఏనాడు ఇది కావాలని కోరని నువ్వు ఈరోజు నీతోనే ఉండమంటున్నావు. పద, మా చందమామ నీలా ఏమీ అనుకోడు. పదచందు, ఎక్కడికి వెళ్లొద్దు. ఈ తోటలోనే కలిసి నడుస్తూ మనం పెళ్లినాడు కలిసి వేసిన 7 అడుగులను జ్ఞప్తికి తెచ్చుకుందాం. అలాగే అంటూ ఆమె తన చేతిని అతనికి అందించింది. ఆ చేతిని ఎన్నడూ విడవనన్నట్లుగా చందు గట్టిగా పట్టుకున్నాడు. అక్కా, పనిలో ఉన్నావా అంటూ వచ్చింది పద్మశ్రీ. లేదులేరా, ఇలా సోఫాలో కూర్చుందాం అంటూ ఆహ్వానించింది క్షేత్ర. మనసు భారంగా ఉంటే నీ దగ్గరికి వచ్చాను. కాసేపు నీతో మాట్లాడితే అది తేలిక పడుతుందని. నాకు తెలుసు పద్మ. ఏమైంది? రోజూ పాడే పాటే అక్క. విని విని విసిగెత్తిపోతోంది. ఆ పక్కింట్లో ఆవిడ ఆ పని చేస్తోంది, ఈ ఎదురింట్లో ఆవిడ ఆ పని చేస్తోంది. ఎవరూ ఖాళీగా కూర్చోవడం లేదు. అందరూ ఏదో ఒక పని చేసి వాళ్ళు సాయం చేస్తున్నారని, అందులో శ్లేషగా నువ్వేమీ చేయటం లేదని ధ్వని వినిపిస్తూనే ఉంటుంది. ఈ మగవాళ్లకు అర్థం కావటం లేదు. నువ్వు ఇంట్లో ఉండటం వల్లనే ఈ ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంటోందని. నువ్వు చేసే పనులన్నిటికీ వెలకడితే నెలకు 25,000 పైనే సంపాదిస్తున్నావని. అవునక్కా, పనికి, వంటకి, బట్టలకు, గార్డెనింగ్, తోట పనులు ఇవన్నీ కలిపితే అంతే అవుతుంది. కాని పనివాళ్లు మనలా చేస్తారా? ఏదో చేశామంటే చేశాం అన్నట్లు వెళ్ళిపోతారు. అర్థం చేసుకోరు. మీ ఆయనకు ఎప్పటినుంచో బుద్ధి చెప్పాలని చూస్తున్నాను. మంచి ఉపాయం ఉందిలే. ఏమిటక్కా అది? చెబుతా. మీ వారు వాట్సాప్ ఎక్కువ చూస్తారుగా? అవునక్కా, ప్రొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్రపోయేదాకా
హస్తభూషణంలా అది ప్రక్కన ఉండాల్సిందే. తినేటప్పుడు కూడా ప్రక్కనే. దాన్ని చూస్తూనే తినటం ఏదో పెద్ద ఆఫీసరులా. అది మంచి పద్ధతి కాదని చెప్పినా వినరు. ఇప్పుడు అందరూ అలానే ఉంటున్నారులే. సరే, మరి నేను వెళ్ళనా? ఆయన నిద్రపోతున్నారని ఇలా వచ్చాను. మళ్ళీ లేచేటప్పటికి ఇంట్లో ఉండాలి. లేదంటే పెత్తనాల మీద ఓ గంట పాఠం వినాలి. వెళ్ళు, నేను అంతా చూసుకుంటా చెప్పేశావుగా అంది క్షేత్ర ఆమెకు భరోసా ఇస్తూ. ఆమె మదిలో అప్పటికే ఓ పథకం రూపుదిద్దుకుంది. మరి పద్మశ్రీ వెళ్లగానే క్షేత్ర చెంత చేరాడు చంద్రశేఖర్. ప్రక్కనే ఉన్న పేపర్ను చేతిలోకి తీసుకుంటూ, ఏమిటి సమాచారం? ఏమీ లేదు చందు, ఎప్పుడూ ఉండే నసే. పద్మ ఈ వయసులో ఏం ఉద్యోగం చేస్తుంది చెప్పు? పురుళ్ళు పుణ్యాలతోనే ఆమె జీవితం వెళ్లిపోతుంది. అయినా ప్రక్కన ఈయన సతాయింపు తప్పటం లేదు. పెళ్లైనప్పటి నుంచి ఇంతేనట. ఇక్కడ మన పక్కింట్లోకి కొత్తగా వచ్చారు కాబట్టి మనకిప్పుడు తెలిసింది. నెల నుంచి ఇదే విషయం రకరకాలుగా తన నోటి వెంట వింటున్నాను. దీనికి ఏదో ఒకటి చెయ్యాలి. ఇంకేం, నీ మెదడులో ఏదో ఆలోచన బీజం పడే ఉంటుంది. మరి పని ప్రారంభించు అన్నాడు నవ్వుతూ. పథకం నాదే, కాని అమలుపరచడం నీవంతు. ఇందులో నా పాత్ర కూడా ఉందా? సరే అమ్మాయి గారు, ముసలమ్మ నయ్యానని ఏమీ ఏడిపించక్కర్లేదు. అదేంటోయ్, నువ్వు మామవైతే నేను పడిచివాడినా? నిన్నంటే నన్ను నేను అనుకున్నట్లే. అలా ఒప్పుకున్నావు. బాగుంది చందు. సరే, అసలు విషయం చెప్పు, నేనేం చెయ్యాలో. చెబుతా అంటూ వివరంగా చెప్పింది. ఇక పని అయిపోయినట్లే అనుకో. అలా అంటే కాదు, పూర్తిగా అయ్యే వరకు ఊరుకోకూడదు. నేను చేయకపోతే నువ్వు ఊరుకుంటావా? అలా వెన్నంటి ఉండబట్టే ఈ సంసార రథాన్ని ఇన్నాళ్లు సజావుగా నడుపుకు రాగలిగావు. అవును క్షేత్ర, నువ్వు తోడు నీడగా నా ప్రతి పనిలోనూ ఉండబట్టే జీవితం ఇంత సాఫీగా గడిచింది. లేకుంటే ఆ ఊహే భరించలేను. కాస్త సందు ఇస్తే చాలు పొగడ్తలు ప్రారంభిస్తారు. ఇవన్నీ నగ్న సత్యాలు క్షేత్ర, పొగడ్తలు కావు. సరే, నాకు వంటింట్లో బోలెడు పని ఉంది. నేను వస్తా, పద, ఇద్దరం కలిసి చేసేసుకుందాం. వాళ్ళిద్దరూ అంతే, ఎక్కడ ఉన్నా కలిసే. అక్కా అక్కా హడావిడిగా లోపలికి వచ్చింది పద్మశ్రీ. ఏమిటో అంతా ఆనందంగా ఉన్నావు? అది తర్వాత చెబుతా. ముందు నీ ఆనందానికి కారణం చెప్పు. ఏం మంత్రం వేశావో ఆయన పూర్తిగా మారిపోయారు. నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. ఇన్నాళ్లు నువ్వు నాకు ఎందుకు పరిచయం కాలేదని బాధగా ఉంది కూడా. అదిగో అలాంటి ఆలోచనలే వద్దు. గతంలో తీపి జ్ఞాపకాలను ఏరుకోవాలి కాని చేతి విషయాలకు తావు ఇవ్వకూడదు. అలా అనుకుంటాను కాని ఉండలేకపోతున్నాను. అది అందరికీ సాధ్యం కాదు. ఏదీ సాధ్యం కానిది ఉండదు. మనసు పెట్టడం, పెట్టకపోవడం, ప్రయత్నించడం, ప్రయత్నించకపోవడం, అంతే. ముందు నా సస్పెన్స్ ని విడగొట్టు. ఏం చేశావో చెప్పి. పెద్ద గొప్ప పని ఏం చెయ్యలేదు పద్మా. చిన్న టెక్నిక్ ఉపయోగించాను, అంతే. ఏమిటది? కొందరికి ఎంత చెప్పినా తలకు ఎక్కదు. కాని కథ రూపంలో వింటే వారికి మనసులో నాటుకుపోతోంది. అవును, అదే మీ వారి మీద మేమిద్దరం ప్రయోగించాం. ఎలా? ఈ మధ్య వాట్సాప్లో ఓ మంచి కథ వచ్చింది. గృహిణిని అందరూ తీసిపారేస్తారు, కాని ఆమె చేసే పనికి వెలకట్టలేం అన్నది సారాంశం. అది నాకు ఎంతో నచ్చింది. అది చదివితే మీ వారిలో తప్పక మార్పు వస్తుంది అనిపించింది. అంతే. దానిని మా వారికి పంపించి మీ వారికి పంపమన్నా. అవునా? అంతేకాదు, అది చదివి అభిప్రాయం చెప్పే వరకు మా వారిని వదలవద్దని గట్టిగా చెప్పాను. తర్వాత ఇంకేముంది, ఆ కథ గురించి మాట్లాడుతూ భార్య అంటే మనలో సగం. వారిని కించపరిస్తే మనల్ని మనం కించపరుచుకున్నట్లే. మనం సంపాదించటం వరకే, చక్కబెట్టడం అనేది చాలా పెద్ద పని. ఆడంబరాలకు వెళ్లేవాళ్లుంటే మన సంపాదన ఒక మూలకు కూడా రాదు. అలాంటివి లేకుండా పొదుపుగా సంసారాన్ని నడిపించే అర్ధాంగి దొరికితే అదృష్టమేనని 4 మాటలు కలిపి చెప్పారంట. అదా సంగతి. అయినా మారమని చెప్పగానే ఎవరు మారతారు? ఆయన్ని మారేట్టు చేసినా మీ దంపతులిద్దరికీ ఏమిచ్చినా రుణం తీరదు. నా శేష జీవితాన్ని పూల పరిమళంలో నింపారు అంది కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ. అంతంత పెద్ద మాటలు ఎందుకు పద్మా? పక్కపక్కన ఉన్నాక ఆ మాత్రం సాయం చేసుకోమా? ఏదో సహాయమా? ఆడవారికి ఆడవారు సహాయం చేసుకోకపోతే ఎలా? వెళ్తానక్కా,
ఇప్పుడు మా ఆయన ఏమంటారో అని భయమే లేదు. ఏమిటలా చూస్తున్నారు? జీవన సహచరిగా నువ్వు నాకు దొరకటం భగవంతుడు నాకిచ్చిన గొప్ప వరమోయి. నాకే కాదు, నా చుట్టుప్రక్కల వారికి కూడా. పోదురు ఎక్కడికి? ఒంటరిగా నేను, జంటగానే. అక్కడ నవ్వులు పువ్వులు విరిశాయి. ఇంతవరకు జీవన సహచరి శ్రీమతి ఎలమర్తి అనురాధ గారి కథానిక విన్నారు. చదివినవారు టి రమాదేవి గారు. నిర్వహణ శ్రీమతి నిహారా